హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా గార్డెన్లో చిన్న చిన్న ఆనందాలని ఇలా చూపిస్తున్నా. ఏవైనా సరే మనం పెంచుకున్న మొక్కలు పువ్వులు కానీ కాయలు కానీ వచ్చినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలా నాకు హ్యాపీగా అనిపించింది, అందుకని ఈ మొక్కల్ని ఇలా వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. ఈ మందారం పువ్వు చిన్న కొమ్మ వేసాను నేను, మా వదిన వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చేసాను. చూడండి ఎలా పూసిందో, మొగ్గలు పూస్తున్నాయి. ఇది రెండో పువ్వు అనమాట. పూయటము ఫస్ట్ ఒక పువ్వు పూసేసి అయిపోయింది, ఇది రెండో పువ్వు అనమాట. చూడండి అసలుగా చెట్టు చిన్నదే కానీ పువ్వు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత బాగుందో. కలర్ అయితే సూపర్గా ఉందండి. అసలు కలర్ రెడ్ కలర్ చాలా బాగుంది. ఇంకా మొగ్గలు వస్తూనే ఉన్నాయి అన్నమాట. చాలా బాగుందండి. అందుకేనండి నేను ఇలా మనం ఏమన్నా పెంచుకున్నప్పుడు కొంచెం హ్యాపీ అనిపించుద్ది. ఇలా పూలు పూసినప్పుడు కానీ అవి మనకి కావాల్సిన కాయలు అలా కాసినప్పుడు కానీ కొంచెం హ్యాపీ అనిపించింది. అందుకని ఇలా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను టబ్బులో పెట్టుకున్న కలువ మొక్క అన్నమాట. ఇది ఇప్పుడు ఈ పువ్వు ఇంకా మార్నింగ్ అయ్యేలాక ఇంకా ఇప్పలేదు, కానీ ఇప్పుడు ఇప్పేసిద్ది. 10కి అలా పువ్వు అంతా ఇప్పుద్ది. దానిపైన చూడండి తూనీగా ఎలా ఉందో. దాన్ని ఎంత కదిలిస్తున్నా కూడా వెళ్ళట్లేదు, అక్కడే ఉన్నది. అసలు మరి ఎప్పుడు వెళ్ళొద్దో ఏమో తెలియదు, కానీ చాలా అందంగా ఉంది. సన్న తూనీగా చిన్నది. చూడండి అసలు ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళి మొబైల్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీస్తున్నా కూడా వెళ్ళట్లేదు. చాలా అలాగనే కదలకుండా అలాగనే ఉంటుంది. నువ్వేమన్నా చేసుకో, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళనని అంటుంది. అప్పటికే రాయేసిన నెలలో అప్పుడైనా వెళ్ళొద్దేమోనని అప్పటికి కూడా వెళ్ళలేదు. నువ్వేం చేసుకున్నా నేను ఇక్కడి నుంచి కదలను అన్నట్టుంది. మరి ఎప్పుడు వెళ్ళొద్దో ఏమో ఫ్రెండ్స్ తెలియదు. చూడండి ఎంత బాగుందో ఈ ఆకులు వాటర్ అలా. ఇవి వచ్చి ఊటీ ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడే ఇప్పుతూ ఉన్నాయి, ఇంకా పూర్తిగా ఇప్పలేదు. ఇదిగో ఇప్పుడైతే ఇది ఒక రెక్క ఇప్పింది. మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇలా ఫ్లవర్స్ అన్నీ పూసినప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అసలు చూడండి మొగ్గలు ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ని అయితే ఊటీ ఫ్లవర్స్ అని అంటారు మామూలుగా. ఇంకా ఏరేది ఇక్కడ ఏరే ఫ్లవర్స్ అని అంటారేమో నాకైతే తెలియదు. మా సైడ్ అయితే ఊటీ ఫ్లవర్స్ అని అంటారు. చూడండి ఎల్లో కలర్లో ఉంటాయి. పింక్ కూడా ఉంది, అదైతే ఇంకా పూయలేదు. ఇది చూడండి చిట్టి రోజా సూపర్ పూసింది. చూడండి ఈ రోజా ఫ్లవర్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఈరోజు ఇప్పిన ఫ్లవర్ బాగుంది, అది ఒక 2-3 రోజులు అయ్యిందనమాట ఇప్పి, అందుకని ఆ ఫ్లవర్ అయితే అలా ఉంది. ఇంకా ఇవిగో మగ్గులు వస్తున్నాయి అన్నమాట. ఏదన్నా కానీ మనం నీళ్ళు పోసేదాని మీద కానీ వర్షపు నీళ్ళు ఒక 2 రోజులు పడి వాతావరణం కూల్ అయితే మొక్కలు చూసేదానికి కూడా చాలా అందంగా గ్రీన్గా ఉంటాయి. ఇంకా అప్పుడు అట్టేటప్పుడు వాటికి కానీ ఫ్లవర్స్ కానీ ఇప్పాయి అనుకో, ఇంకా చూసేదానికి చాలా హ్యాపీ అనిపించుద్ది నాకైతే మాత్రం. ఇవి చూడండి చిట్టి రోజెస్, చెట్టు నిండా పూసున్నాయి, చాలా బాగా పూసున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి అసలు ఫ్లవర్స్, చాలా అందంగా ఉన్నాయి చూసేదానికి కూడా. చిట్టి చిట్టి రోజా ఏమన్నా కానీ మనం గార్డెన్లో వేసుకొని పెంచుకునేటప్పుడు ఇలా పూలు ఇప్పినప్పుడు ఆ మొక్కలను చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. చూడండి చిట్టి రోజెస్ ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట. మొక్క ఇదైతే ఎండలకు చనిపోయిద్ది అనుకున్నాను, అలా అలా చిన్నగా బతికిస్తూ వచ్చాను. ఎండిపోను మళ్ళీ బతుకును, ఎండిపోను బతుకును ఉంది. కానీ ఇప్పటికైతే ఫైనల్లీ ఫ్లవర్స్ అయితే బాగా ఫుల్గా వేసింది. ఇంకా నాకు ఈ ఇయర్కి దిగులేదు, ఈ చెట్టు ఈ ఇయర్కి బతుకొద్దు అనుకుంటాను. ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలో ఏమో. ఫ్లవర్స్ అయితే చూడండి గుత్తులుగా పూసుద్ది. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా గార్డెన్లో అన్నమాట ఇవన్నీ. ఇది చూడండి, ఇది మందారం పువ్వు, ఇవి పింక్ కలరు. అసలు చాలా చూసేదానికి చాలా బాగుంటుంది కలరు. ఇవైతే నాకు రోజు పూజకి సరిపోతాయండి ఈ చెట్టు ఫ్లవర్స్. కానీ ఈరోజు ఏదో కొంచెం తక్కువ పూసినట్టుంది, కానీ ఎట్లేదన్నా రోజుకు ఒక 20 ఫ్లవర్స్ దాకా పూసుద్ది ఇది. నాకైతే పూజకు సరిపోతాయి, కానీ ఈరోజు ఏదో కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.